రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 453 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పర్యటించిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొమ్మలపాడు పాఠశాల ఆవరణలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సుమారు 10,000 మంది విద్యార్థులందరికీ ఈ ఏడాది చివరి నాటికి సిఎస్ఆర్ నిధులతో సైకిళ్లను ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన లబ్ధిదారులు 46 మంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. త్వరలో రైతులకు 20,000 ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. మేజర్ మైనర్ కాల్వలను కూడా శుభ్రం చేస్తామని, పూడికతీత పనులు చేపట్టామన్నారు. మక్కినవారిపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం అనే పథకం మన పాఠశాలలో దాదాపు బుక్స్ ఇచ్చారు. సైకిల్ ఎలా ఉంది? క్వాలిటీ ఉందా? బాగున్నాయా? ఈసారి వాళ్ళే ఇచ్చారు వీళ్ళ కంపెనీ నుంచి. 13,000 అన్నోళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? 2 కిలోమీటర్ల నుంచి సైకిల్ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. లేకపోతే తల్లిదండ్రులు పొద్దున్నే వాళ్ళు వదిలిపెట్టాలి. వాళ్ళకి సైకిల్ దొక్కడం మంచిది. చిన్న వయసులో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గతంలో మనం సైకిల్ దొరికేవాళ్ళం చిన్నప్పుడు. ఈ మధ్య సైకిల్ దొక్కట్లేదు. అందుకని పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్స్ కూడా వాడకం తక్కువైపోయింది. అందరూ మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. కానీ చిన్న వయసులో సైకిల్ దొక్కడం మంచిది. దాంతోపాటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది అన్నమాట. దానికోసం సార్ అడగానే వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి 1000 సైకిల్ ఇచ్చారు. ఒక ఫస్ట్ మన కొమ్మలపాడు గ్రామానికి 104 మందికి, అట్లానే మక్కినారపాలెంలో 349 మందికి, కొండమందులూరులో 452 మందికి అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళు డబ్బులతోటి ఇవ్వడం జరిగింది. మన అసిస్ట్ వాళ్ళు ఏమన్నా కోఆర్డినేట్ చేసి పనంతా చేస్తున్నారు. అట్లా మన గర్ల్స్ హై స్కూల్ అద్దంకిలో ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంటే అక్కడ ఒక 540 మందికి ఇచ్చాము మొన్న. అట్లా మన కాన్స్టిట్యున్సీలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది అందరూ కూడా నవంబర్, డిసెంబర్ లోపల అన్ని స్కూల్ ఎన్నో చాలా మంది వస్తుంటే మా స్కూల్కి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒక స్కూల్ లేదు, ఈ స్కూల్ ఆ స్కూల్ అని లేకుండా మనకు సౌలభ్యం ఉన్నప్పుడల్లా అన్ని స్కూల్స్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా తప్పకుండా ఈ సైకిల్ ఇస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాము.